भैया इधर किधर चाय मिलेगा नहीं, चाय मिलेगा नहीं मिलेगा మనకు తెలిసిన రెండు మాటలే కదా, कुछ होता है कुछ नहीं मालूम नहीं. హలో ఫ్రెండ్స్, ఒకసారి గెస్ట్ చేయండి ఎక్కడ ఉన్నానని. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అవునండి, అనుకోకుండా ఇండియాకి బయలుదేరినాను. కొంచెము ఇంపార్టెంట్ పని మీద బయలుదేరినాను. వాళ్ళు పొద్దున వాళ్ళు పిల్లలు వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. నేను మాత్రం బయలుదేరినాను. నేను ఈవినింగ్ టికెట్ బుక్ చేసుకొని బిర్యానీ పొద్దునే బయలుదేరేసి వచ్చేసినాను. సద్దున ఏమో పొద్దునే లేచి పులిహోర అంతా కలిపిచ్చేసింది. చాలా ఆకలిగా ఉంది. ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసుకొని ఆల్మోస్ట్ లోపలికి పోతాను గేట్ దగ్గర. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వాళ్ళు ఒక 10 మంది ఆఫ్రికన్స్ అనుకుంటా, ఆఫ్రికన్స్ నైజీరియన్స్ గొత్తిలా కన్నడ వస్తుంది చూడండి తెలియడం లేదు. వాళ్ళు ఆపేసినారు. పాపం డాక్యుమెంట్స్ ఏమో సరిగ్గా లేదనుకుంటా. వాళ్ళ ఏజెంట్ అంతా వచ్చినారు, వచ్చి ఏమో మాట్లాడుతున్నారు. అయితే కూడా వాళ్ళకి ఏం చేసే కావడం లేదు. వాళ్ళు పాపం అట్లే ఆడే ఆగిపోయినారు. ఏం చేస్తారో ఏమో. టికెట్ అంతా బుక్ చేసేసుకున్నారు. వాళ్ళు ట్రైన్ కాదు, ఫ్లైట్కి అంతా బోర్డింగ్ టైం అవుతుంది. ఒక హిందీ ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన అనుకుంటా. వచ్చి బాబు ఇక్కడ అంటే తెలుగు కాదు హిందీలో అడిగినాడు. భయ్యా ఇద్దర్ కిదర్ చాయ్ మిలేగా అని, చాయ్ మిలేగా నై మిలేగా మనకు తెలిసిన రెండు మాటలే కదా, కుచ్ హోతా హై కుచ్ నై మాలూమ్ నై అంతే. అట్లా చెప్పినా ఇక్కడ చాయ్ అంతా దొరకదు, కాఫీ మాత్రం దొరుకుతుంది. చాయ్ నై మిలేగా భయ్ అని చెప్పిన. అలా అట్లే మొగం ఒకలాగా అట్లా పెట్టుకొని పోయినాడు. పాపము ఏం చేస్తాడు, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరూ జర్మన్లో ఉండేవాళ్ళు, యూరోప్లో ఉండే వాళ్ళకి అంత ప్రాబ్లం అదే. బయటికి పోతే చాయ్ దొరకదు. పాపం ఆయన చూస్తే నన్ను చూసినట్లు ఉండింది. ఆడ చాయ్ దొరకదు, ఏం దొరకదు. వీళ్ళు ఇచ్చే కాఫీ తాగేది అట్లా ఉండదు. చిరాకు వస్తుంది. బయటికి పోతాలంటే ఏమైనా బయట తినాలంటేనో అస్సలు అనిపించదు బయటికి పోయి ఏమైనా తిందామని. ఓకే అండి, నాకు బోర్డింగ్కి టైం అయిపోతుంది, పిలుస్తున్నారు. ఢిల్లీ పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్.